ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ సమస్యలకి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజని వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో ఫోన్ ద్వారా మంచిగా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చూపించుకుంటున్నారండి. ఒకరైతే కామెంట్ చేశారు, వారు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారంటండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వారికి ఉద్యోగం రావటం లేదంట. అప్పుడైతే మన ఛానల్లో ఈ గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి కాల్ చేశారంటండి. గురువుగారు అయితే వారి సమస్యకి తగిన పూజలు చేసి మంచిగా పరిష్కారం చూపించారంటండి. ఇప్పుడైతే ఉద్యోగం ఇచ్చి చాలా సంతోషంగా ఉంటున్నారంట. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడే తెలుసుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. గులాబీ పువ్వు, మందార పువ్వు 2 ఉన్నాయి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక పువ్వునైతే మీరు మనసులో అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ముందుగా అయితే గులాబీ పువ్వు తాకిన వారి గురించి అండి. మన బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుతం చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి తల్లి. ఆ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయారు. అది డబ్బు ఆశతో కానీ, డబ్బు సంపాదించాలి అని కానీ, ఏదో ఒక కారణం చేత ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారనమాట. ఏదో ఆప్షన్ చూసుకుని నీ ప్రేమను కాదు అని అయితే నీ నుండి వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి నీ నుండి దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ కారణాలు ఏవైతే ఉన్నాయో అవేమీ ఇప్పుడు అవసరం లేదన్నమాట. ఇప్పుడైతే ఆ వ్యక్తి నువ్వే కావాలి అన్న ఆశతో ఉన్నారమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి చుట్టూ చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తయిపోయి మంచి కర్మ ఏర్పడాలి. మళ్ళీ నేను నా లైఫ్లోకి వెళ్ళాలి. చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి తల్లి. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు తల్లి. ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయారో అక్కడ ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. నీ ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను కూడా వారు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమను నీకు పంచాలి. ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏమాత్రం కూడా సంతోషంగా లేరమ్మా. ఏదో ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు. ఫ్యామిలీ కావచ్చు, లేదంటే థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే వారి కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఆలోచించి నీ నుండి వారు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వే గుర్తుకొస్తున్నావమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి అయితే చాలా టైం వేస్ట్ చేశారు. చాలా బాధపడుతున్నారమ్మా. నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడింది, తన ప్రేమని అర్థం చేసుకోకుండా ఇలా బయటకు వచ్చేసాను అని ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారమ్మా. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారో, నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని అనుకుంటున్నావు కదమ్మా. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. తన ప్రేమను నీకు ఇవ్వాలి అని ఆరాటపడుతున్నారు. వారి తప్పేమిటో తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. అలా వచ్చిన ఆ వ్యక్తిని ఆ రోజు అలా చేశావు, ఇలా చేశావు, అలా అన్నావు, ఇలా అన్నావు అని మాటలతో బాధ పెట్టకుండా జరిగిన యొక్క తప్పు ఏదైతే ఉందో నువ్వు దానిని అర్థం చేసుకుని
నువ్వు ప్రేమతో ఆహ్వానించమ్మా, అంటే ఆ వ్యక్తి దూరమయ్యారు అని. ఇన్నాళ్ళు నువ్వు ఎంతో బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళంటా వచ్చిన కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే తండ్రిగా మరీ మరీ చెబుతున్నాను. అందుకే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో. ఎంతో దూరం నుండి అన్నీ వదులుకుని వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వారిని ప్రేమతోటి నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టగానే నువ్వు ఊహించని సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు పొందుతావు తల్లి. అలాగే గొప్ప శుభవార్త కూడా వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ముడిపడబోతుంది తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుందమ్మా. కాబట్టి తల్లి, నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే వారు నువ్వేమిటో, నీ ప్రేమేమిటో, నీ మంచి మనసేమిటో తెలుసుకుని వెనక్కి వచ్చారు కనుక ప్రేమతోటి ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా. ఇకనైనా నువ్వు కోరుకున్న వ్యక్తితోటి నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. నువ్వు నీ కుటుంబం జీవితాంతం ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి. ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదా, ఎంతో వేదన చెందావు కదా, మనసు చాలా వికలమైపోయింది కదా. నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా. ఒంటరిని అయిపోయాను తండ్రి. ఇప్పుడు నా జీవితంలో ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలి అని లేదు బాబా. ఎంతగానో కృంగిపోయి కృషించిపోయి చాలా బాధపడ్డావు తల్లి. ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా నీ నుండి దూరమైపోతుందమ్మా. జీవితంలో శుభవార్తలకి, శుభగడియలకి ఆహ్వానం పలుకు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. బిడ్డ, ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. నీ సాయి నాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది. నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది. మంచి జీవితం నీకు ఇవ్వటమే నా లక్ష్యం. నీకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఆనందంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు. నువ్వు పడిన కష్టాన్ని, బాధని, కన్నీటిని అన్నిటినీ కూడా నీ బాబా చూస్తూనే ఉన్నాడు తల్లి. ఎప్పుడు నీకు ఏది కావాలో నీ బాబా తండ్రిని నీకు అందిస్తూనే ఉంటాడమ్మా. నీకు ఎప్పుడూ కూడా రక్షణగా తోడుగా ఉంటాను. ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. నీ ధైర్యమే నిన్ను నువ్వు అనుకున్న స్థానానికి చేర్చుతుంది తల్లి. అన్ని వేళలా నిన్ను కాపాడుతుందమ్మా. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా. అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. నీ జీవితంలో అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటున్నావు. చాలా ఆందోళన కూడా చెందుతున్నావు కదమ్మా. వారిలో కూడా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా. ఎందుకంటే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా. అందుకే ఆ వ్యక్తి నీ మనసు తెలుసుకుని స్వయంగా నీ వద్దకు వచ్చేలా పంపిస్తున్నాను తల్లి. వారి తల్లిదండ్రుల మనసు మారింది. మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా. మీ ఇద్దరికీ మంచిగా వివాహం జరిగి నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, పిల్ల పాపలతోటి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబాగారు గులాబీ పువ్వు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు మందార పువ్వు తాకిన వారి గురించి అయితే బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాము. ఈ రీడింగ్ అనేది భార్యాభర్తలకు కావచ్చండి, ఇష్టపడిన వారి గురించి కావచ్చు. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, మీ ఇద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో దూరం అయితే వచ్చింది తల్లి. చాలా మనస్పర్ధలు అయితే వచ్చాయి. ఆ వ్యక్తి అయితే తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. కానీ మీ ఇద్దరికీ ఒకరి మధ్యలో ఒకరికి మాటలు అనేవి లేవు. అతి తొందరలోనే ఆ వ్యక్తి మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నారు తల్లి. కానీ వారికి భయమేస్తుంది, ఇదేదో రిస్క్లా ఉంది అని. అది ఇంట్లో వారి వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయమేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ వద్దకు రావాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా
ఆ వ్యక్తి నిన్ను కలవాలి అని కోరుకుంటున్నారు. నీ కోపానికి వారు భయపడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన మనసులోని మాట నీతో చెప్పడానికి వస్తారమ్మా. ఆ వ్యక్తి ఎక్కువగా నీ గురించే ఆలోచిస్తూ నిన్ను వారు ఒక స్పెషల్గా భావిస్తున్నారు. నీవైతే వారికి చాలా అంటే చాలా ప్రేమను ఇచ్చావమ్మా. వారిని ఒక చంటి బిడ్డలా చూసుకున్నావు. అంటే ఒక తల్లి తన బిడ్డని ఎలా చూసుకుంటుందో అంతలా ఇష్టపడ్డావు. కానీ వారైతే నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నీ నుండి అయితే దూరంగా వెళ్ళిపోవటం వలన ఇప్పుడు వారు నీ ప్రేమ గురించి అయితే తెలుసుకొని నీ దగ్గరికి రావాలి అని చాలా ఆరాటపడుతున్నారమ్మా. తను చాలా పెద్ద తప్పు చేశాను అని, నాకు ఇష్టమైన పర్సన్ని చాలా బాధ పెట్టాను అని ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఈ తప్పు మళ్ళీ జీవితంలో ఎప్పుడూ చేయకూడదు అని, మీ నుండి ఎప్పటికీ కూడా దూరంగా వెళ్ళకూడదు అని వారైతే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇలా కూడా అనుకుంటున్నారు తల్లి, నువ్వు తిట్టినా సరే కొట్టినా సరే ఎలాగైనా సరే నీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. మీతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నారు. మీతో సంతానాన్ని ఊహించుకుంటున్నారు. వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. వారైతే చాలా చాలా సంతోషపడుతున్నారు. వారైతే మీరు దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీరైతే వారి లైఫ్లోకి వచ్చి వారి జీవితాన్ని సంతోషమయం చేశారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు చేసిన తప్పు మరెప్పటికీ చేయను అని, మిమ్మల్ని ఎప్పటికీ కూడా బాధ పెట్టను అని, మీ మనసు చాలా సంతోషంగా ఉండేలాగా, మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండేలాగా మిమ్మల్ని చూసుకుంటాను అని అయితే వారు మనసులో అనుకుంటున్నారు. వారైతే అతి త్వరలోనే మీ వద్దకైతే వచ్చేస్తారండి. మీరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.